జగన్మోహన్ రెడ్డి గారిది ఎలా తిరుమల తిరుపతి పర్యటన ఉంది, అది రద్దు అయింది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? కావాలని రద్దు చేశారు అది. ఎందుకని అంటారు? టీడీపీ వాళ్ళు మరి ఆ రోజు జరిగింది ఎవరితో కుట్రది వెళ్ళి ఆయన ఇప్పుడు అధికారంలో ఉండేళ్ళు కదా, అధికారం ఉన్నట్టు వీళ్ళు చేస్తున్నారు. అది వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేశారు, వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు చేస్తున్నారు అంతే. ఇలా రద్దు చేయటం ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్ట్ కాదు అది. ఎవరైనా వెళ్ళాలి, నువ్వే నేనైనా ఏ నాయకుడైనా వెళ్ళాలి. ఆయన వెళ్ళలేదా? చంద్రబాబు నాయుడు గారు ఆయన తిరిగాడుగా, ఈయన అంతే. అదే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంటున్నారు, మమ్మల్ని అడ్డుకుంటున్నారు, దేవుడి దగ్గరికి వెళ్ళే అవకాశం కూడా మాకు ఇవ్వట్లేదు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. మీరేమంటారు? దానికి ఏముంది, అది అధికారం ఇష్టం కదా, అది వాళ్ళ అధికారం వాళ్ళది, వాళ్ళు వద్దన్నారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఇవాళ రద్దు కాకుండా ఉంటే అక్కడికి వెళ్ళి నేను రేపు దర్శించుకునేవాడినే వెంకటేశ్వర స్వామిని అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. ఆయనదే ఉంది, ఆయన అంటాడు. వీళ్ళు రద్దు చేశారు కాబట్టి ఇక చేసేది ఏమి లేదు. వాళ్ళ అధికారం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి లేదని చేయగలరు, అది అంతే. అయితే జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు, ఈ దేశ చరిత్రలోనే ఇదే మొట్టమొదటిసారి ఇలా ఎప్పుడూ జరగలేదు ఒక రాజకీయ నేతకి అని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నమాట. దానికి మనం చెప్పేది ఏం లేదు బాబు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారంటే కరెక్ట్ అయింది ఆయన చెప్పింది. అధికారం వాళ్ళ చేతిలో ఉంది, లేదని చెప్తారు. అది జగన్మోహన్ రెడ్డి గారిది తిరుపతి పర్యటన రద్దయింది, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ప్రభుత్వం వెళ్ళొద్దని చెప్తే అవి అయిపోయాడు, ఇంకేం చేస్తాడు ఆయన మాత్రం. అదే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంటున్నారు, మా వైసీపీ నేతలకి అర్ధరాత్రి నుంచే నోటీసులు పంపించారు, అందువల్ల మేము రద్దు చేసుకోవడం జరిగిందని చెప్పేసి కూడా అంటున్నమాట. అవి వాస్తవమేగా. ఇలా అడ్డుపడటం కరెక్ట్ కాదని చెప్పేసి కూడా వైసీపీ అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నమాట. అడ్డుపడతాం అంటే అధికారం ఉంది కాబట్టి అడ్డుపడతారు. దైవ దర్శనానికి వెళ్ళే వాళ్ళని ఆపటం మరి ఎక్కడ చూడలేదుగా మనం. ఇలా అడ్డుపడటం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అధికారం ఉంది కాబట్టి అడ్డుపడుతున్నారు, దానికి ఎవరు ఏం చేస్తారు? అదే ఈ రద్దు కాకుండా ఉంటే కనుక రేపు నేను శ్రీవారిని దర్శించుకునేవాడిని అని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నమాట. రద్దు కాకుండా ఉంటే దర్శించుకునేవాడు, రద్దు అయింది కాబట్టి ఇంటికాడ ఉన్నాడు. నాకు దేవుడి మీద పరమైన నమ్మకం ఉంది, నేను 10-11 సార్లు తిరుపతి వెళ్ళాను, నన్ను వెళ్ళనట్లేదంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నమాట. అవన్నీ గవర్నమెంట్ అక్కడ చేస్తుంది, ఎవడేం చేస్తాడు? జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి పర్యటన రద్దయింది, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? రద్దు ఆయనే చేసుకున్నాడు అంటాడు, అదే ప్రభుత్వం మీద తోస్తున్నాడు అంతే. ఆయనకి వెళ్తానికి భయం వేసి రద్దు చేసుకున్నాడు అంతే. అంటే కూటమి వాళ్ళు కూడా మాకు అర్ధరాత్రి నుంచి వైసీపీ వాళ్ళకి నోటీసులు పంపిస్తున్నారు, వెళ్ళకూడదంటూ కూడా అని చెప్పేసి కూడా వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నమాట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు వీళ్ళు చేసే పనులు ఆయన అడ్డుకున్నాడు, ఇప్పుడు ఆయన చేసే పని వీళ్ళు అడ్డుకుంటున్నాడు. ఇప్పుడు ఒక మనిషిని కొడితేనే కదా ఆ మనిషి తిరిగి కొడతాడు. ఇప్పుడు వాళ్ళకి అవకాశం వచ్చింది, వాళ్ళకి కొడుతున్నారు. ఆయనకు అంతకుముందు అవకాశం ఉంది కాబట్టి ఆయన కొట్టాడు అంతే. అయితే దేవుని కూడా దర్శించుకోకుండా అడ్డుపడుతున్నారు కూటమి నేతలు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నమాట. అదంతా ఉట్టిదే, అదంతా రాజకీయంగా విప్లవాలు లేపుతాను తప్ప ఏముండదు. అయితే నేను 10-11 సార్లు కూడా నేను తిరుపతి వెళ్ళాను దేవుడి దగ్గరికి, నా పాదయాత్ర కూడా అక్కడి నుంచే దర్శించుకునే నేను మొదలుపెట్టాను అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నమాట. దేవుడి దగ్గరికి ఎవరు వెళ్తారు? ఎవరైనా వెళ్తారు దేవుడి దగ్గరికి. ఏ దేవుడి దగ్గరికి ఎవరైనా వెళ్తారు, అది కామనే. 11 సార్లు వెళ్తామంటే ఒకళ్ళు 100 సార్లు వెళ్ళేవాళ్ళు ఉంటారు, అది కామనే. వెళ్ళాడు, ఆయనకు అవసరం, ఆయన మొక్కున్నాడు కాబట్టి వెళ్ళాడు, మొక్కున్న వాళ్ళు వెళ్ళరు అంతే. ఇలా అడ్డుపట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నమాట. ఆయన అడ్డుపడ్డాడుగా చాలా సార్లు వాళ్ళకి, కూటమి ప్రభుత్వానికి. ఇప్పుడు ఆయనకి అడ్డుపడుతున్నారు. ఎవరైనా సరే మనం ఒక తప్పు చేసామంటే వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు అదే పని చూపిస్తారు అంతే. దేశంలో ఇలాంటిది ఎప్పుడూ జరగలేదు, మొట్టమొదటిసారిగా ఒక రాజకీయ నేతకి జరుగుతున్న ఆ అవమానం అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. దేనికి? తిరుపతి అడ్డుపడతామా? అడ్డుపడతాం, ఎవరికి అడ్డుపడలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడుని కలుతానికి పవన్ కళ్యాణ్ని అక్కడ ఆపేశారు, అది అడ్డుపడినట్టు కదా? ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు వైజాగ్లో పవన్ కళ్యాణ్ని ఆపేశాడు, అది అడ్డుపడినట్టు కదా? ఇంకేంటిది? ఇప్పుడు ఆయన అడ్డుపడితేనే కదా వీళ్ళు అడ్డుపడుతున్నారు. ఏదైనా సరే మనం చేసే పద్ధతిని బట్టే ఎరటోడు రియాక్ట్ అవుతాడు. రెడ్డి గారిది తిరుమల తిరుపతి పర్యటన రద్దు అయింది, దీనిపైన మీ అభిప్రాయం? ప్రభుత్వం ఇక్కడ ఉంది, వీళ్ళు అధికారం వీళ్ళ చేతిలో ఉంది, ఎన్నైనా పెడతారు. అసలు చేయకూడదనడానికి ఏమైందండి? చెయ్యాలి కదా, అంతకుముందు చేశారు, మరి ఇప్పుడే ఎందుకు చెయ్యాలి? వాళ్ళ మీద
ఇవన్నీ రాజకీయాలే. ఎవరు అధికారం ఉన్నప్పుడు ఇంకా వాళ్ళు రూల్స్ వాళ్ళు పెట్టుకుంటారు, ఇంకంతే. దాని గురించి మనం చెప్పేది లేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు, ఇదే కనుక పర్యటన రద్దు కాకపోతే రేపు నేను శ్రీవారిని దర్శించుకునేవాడిని అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నమాట. అవును, అది కరెక్టే కదండి. దేవుడి దగ్గరికి ఎవరన్నా వెళ్ళాలి కదా, అది ఒకరిది కాదు కదండి, అది దేవుడిది అన్నప్పుడు. గొప్పవాళ్ళు వెళ్తారు, అంటే పేదవాళ్ళు వెళ్తారు, రాజకీయ నాయకులు అందరూ సొత్తు అది. అటువంటిప్పుడు వీళ్ళు ఆ రోజు వీళ్ళు చేయకూడదు. ఆయన కెపాసిటీ ఆయన ఉందండి. ఇప్పుడు హైకోర్టు జడ్జి గారు వెళ్తారు, ఆయన వెనకాల ఉంటారు కదా, అందరు వెళ్తారు. అదేవిధంగా ఈయన రాజకీయ నాయకుడు వెళ్తాడు, మాజీ సీఎం, ఆయనకున్న ప్రోద్బలం వెనకాల ఉండేవాళ్ళు వస్తారు. దానికి తగ్గట్టు ఈ గవర్నమెంట్ కూడా ఆయనకి కల్పించాలి. అక్కడికి వెళ్ళి ఈయన నిజంగానే ఏమైనా న్యూసెన్స్ అలాంటివి ఏమైనా చేస్తున్నారంటే అప్పుడు యాక్షన్ తీసుకోవాలి. కానీ దర్శనానికి వెళ్తున్నప్పుడు దానికి ఏముందండి. అదే మేము వెళ్తున్నాం అన్న అప్పటి నుంచి కూడా మా వైసీపీ నేతలకు కానివ్వండి అర్ధరాత్రి నుంచే నోటీసులు అందిస్తున్నారు, మీరు వెళ్ళకూడదంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి వైసీపీ నేతలు అంటున్నమాట. మీరు వెళ్ళకూడదు. అదేలేండి, ఇది ఇప్పుడు అధికారం ఉంది కదండి. ఇప్పుడు అధికారం ఉన్నప్పుడు వాళ్ళు ఏదైనా పెడతారు, ఇలాంటి రూల్స్ కానీ రెగ్యులేషన్స్ కానీ. ఇప్పుడు ఆయనకి మళ్ళీ ఈ 100 రోజుల పాలన అయిపోయింది, ప్రజలకి అంత అనిపించలేదు. ఏదో ఒక దాని మీద డైవర్ట్ అవుతూనే ఉంది ప్రాబ్లమ్స్ ఇవన్నీ, అవి కానీ ఇవి కానీ. వాటిని ఏమైనా డైవర్ట్ చేయడం కోసమని ఇలాంటి ఏమన్నా పెడుతున్నారు. అవన్నీ ప్రజలకు అర్థమవుతున్నాయి, చూస్తున్నారు, గమనిస్తున్నారు. ఇలా రద్దు కావటంపై మీ అసలు ఎంతోటి కరెక్ట్ అంటారన్న, ఇలా కూటమి నేతలు ఇలా చేయటం అంటే? అది రాంగ్ అండి. అది అసలు అలా చేయకూడదు. అది తప్పు. అలాగా ఆయన ముందే చెప్పాడు కాబట్టి అది ఒకవేళ రూల్ ఫాలో పెట్టిన తర్వాత నేను వెళ్తాను అని అంటే అది ఇది. కానీ ఆయన ముందు నుంచే ఆయన షెడ్యూల్ పెట్టేస్తున్నాడు. పెట్టుకున్న తర్వాత ఇది పెట్టకూడదు, అది చేయకూడదు అని ఆయన ఇలాగ పర్యటన చేయకూడదు అని అనటం మాత్రం ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయం. మరి ఇది నా పాదయాత్ర కూడా వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత నా పాదయాత్రను కూడా మొదలుపెట్టాను. అలాంటిది నాకు స్వామివారి మీద ఎలాంటిది అంటే ఏమీ లేదంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నమాట. అవునండి, అది అంతే కదండి. ఇప్పుడు భగవంతుడు దర్శనం చేసుకొని ఎవరన్నా ఏదన్నా ఒక కార్యం అనేది నిలబెట్టుకుంటారు. అది సామాన్యుడైనా సరే, మధ్యతరగతి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు చేసుకుంటారు. అది చేసుకోవడం తప్పేముందండి దాంట్లో. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఎలక్షన్ మూమెంట్లో వెంకటేశ్వర స్వామి దగ్గరికి దర్శనం చేసుకునేగా వచ్చారు. అప్పుడు మరి ఈయన అలా చేసుకుంటున్నాడు, చేసుకుంటే తప్పేముందండి అందులో. వాళ్ళని వీళ్ళని కాదు, చేసుకోవాలి. అది స్వామి అందరి సొత్తు. అది గత ప్రభుత్వంలో మేము ఎవరికి కూడా ఎలాంటి ఆంక్షలు అనేది మేము పెట్టలేదు, ఈ ప్రభుత్వంలోనే కూటమి ప్రభుత్వంలోనే ఎలాంటి ఆంక్షలు పెడుతున్నారంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నమాట. కూడా అంతగా ఏమి ఆపలేదులే, కానీ బాగానే పెంపుతున్నారు. కానీ ఇప్పుడు ఈ ఇష్యూ, లడ్డూ విషయం మీద ఇంకా ఏదైనా ధర్నాలు ఏమైనా జరుగుతాయేమో అంటే, ఇది మతానికి సంబంధించింది కాబట్టి ఇంకేదైనా జరుగుతాయేమోనని ఆపడానికి ఆపుండొచ్చు కదండి వీళ్ళు. కానీ ఒక వ్యక్తి, ఒక సెలబ్రిటీ అనే అతను దర్శనానికి, దేవుడి దర్శనానికి అని అన్నప్పుడు ఇలాగా అడ్డుపడడం అనేది కరెక్ట్ కాదని మాత్రం నా అభిప్రాయం. ఈరోజు తిరుపతి వెళ్తా అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు, అది పర్యటన రద్దయింది. కూటమి నేతలు అడ్డుకున్నారు నా పర్యటన అని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నమాట. వెళ్తేనే మంచిది సార్, అందరి గురించే కదా ఆయన కూడా తపన పడేది. వెళ్తేనే మంచిది, ఆయన ఉన్నప్పుడే పరిపాలన బాగుంది. అది సార్, ఇలా జగన్మోహన్ రెడ్డి గారిని వెళ్లకుండా అడ్డుపడటం ఎంతోటి కరెక్ట్ అంటారు? అది అడ్డుపడటం అనేది మంచిది కాదు, ఆయన పైన ఆయన సాగిస్తాం మంచిది. అది జగన్మోహన్ రెడ్డి గారు అన్యమతస్థుడు, గుళ్ళోకి అంటే స్వామివారిని దర్శించుకోవాలంటే డిక్లరేషన్ పేపర్ మీద సంతకం పెట్టి లోపలికి వెళ్ళాలంటూ కూడా కూటమి నేతలు చేస్తున్న ఆరోపణలు. ఏదంటే గిట్టన పనులే సార్. ఆయన కూడా అందరూ మంచి గురించి, పేదల గురించే కదా అన్నీ చేసింది. అంతేగాని ఆయన మీద నిందలు మోపడం అంత మంచిది కాదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు, దేవుణ్ణి దర్శించుకునే భాగ్యాన్ని కూడా నాకు ఈ కూటమి ప్రభుత్వం ఇవ్వట్లేదంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నమాట. దేవుడి మీద ఆయన మేడం పెడతాం కూడా మంచిది కాదు కదా సార్. ఆయన మంచి చేయాలని, పేదలకు మంచి చేయాలని ఆయన తపన పడతాం, అది చేస్తున్నారు. కానీ లేనిపోయిన బరండాలు పెట్టి ఆయన్ని అలా ఆపిచ్చారు అంతే. నాకు వెంకటేశ్వర స్వామి అంటే నాకు ఎంతో దైవము. నా పాదయాత్ర ఎన్నికల ముందు ఏదైతే స్టార్ట్ చేశానో అక్కడి నుంచే నేను దర్శించుకొని పాదయాత్ర మొదలుపెట్టాను అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. అంటే
అంటే ఆయన అందరి గురించి ఆలోచించి ఆయన పని ఎదరికెళ్ళాలని అనుకున్నాడు కనుక అది తెలుసుకొని అడ్డుపడ్డారు, ఆపిచ్చారు అంతే. ఇలా ఆపేయటం ఎంతటి కరెక్ట్ అంటారన్నా? అది కరెక్ట్ కాదు సార్. మనం ఏం చెబుతాం, అడ్డుపడే వాళ్ళకే తెలియాలి. అది దేవుడు అన్నది అందరికీ ముఖ్యమే కదా. అది అడ్డుపడటం కూడా అది మంచిది కూడా కాదు. ఆయన ముందుకు వెళ్తమే అందరికీ ఇష్టం. అది మేము ఎప్పుడైతే ఈ షెడ్యూల్ పెట్టుకున్నాం అప్పటి నుంచి మా వైసీపీ నేతలకు కానీ అందరికీ నోటీసులు జారీ చేస్తున్నారు. నైట్ 12 నుంచే నోటీసులు ఇచ్చారు, మమ్మల్ని అడ్డుపడుతున్నారు అంటూ కూడా వైసీపీ కానివ్వండి టేపు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంటున్నమాట. అంటే నోటీస్ అంటే అవన్నీ మనకు తెలియదు కదా సార్. అంటే నోటీసులు అంటే వెళ్ళకూడదు అని అడ్డుపట్టు వెళ్ళకూడదు అంటే ఆయన అందరికీ మంచి చేశాడు కానీ హాని చేయలేదు కదా. అమ్మఒడి కాడి నుంచి అందరికీ మంచి చేశాడు, ఇల్లు అని పట్టాలని అవన్నీ తపన పడ్డాడు, అందరికీ మంచి చేయాలనుకున్నాడు. ఆ టైంలో మరి ఆయన ఆపిచ్చి నోటీసులు ఇవ్వటం అంటే అది మంచిది కాదు కదా. అందరూ మంచి గురించి శ్రేమం గురించి ఆయన వెళ్ళేది. అది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిది తిరుమల తిరుపతి పర్యటన రద్దయింది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటంటే మీరేం చెప్తారు? అభిప్రాయం ఏం లేదండి. అది జరిగింది, కల్తీ జరిగింది, అవన్నీ వాస్తవం అయినాయి కదా. ఇంకా తేలాలి కదా, ఇంకా ఉంది కొంత. ఆ కొంత తీరినాక అప్పుడు డౌట్ అనేది తీరిద్ది. అందుకనే దాన్ని రద్దు చేశారు, ఆడిని రానివ్వకుండా. ఆ కల్తీ లేకుండా ఉంటే ఆడిని ఎందుకు ఆడ ఇంకోటి ఏంటంటే మతాన్ని అని కూడా అన్నాడు పోయినసారి. అది దాన్ని బట్టి ఏమంటారు? అయితే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంటున్నారు, నేను 10-11 సార్లు నేను తిరుపతి దేవస్థానానికి వెళ్ళాను, అప్పుడు లేనిది ఇప్పుడేంటి. అప్పుడు సీఎం అది ఆడికి అంటే పదవి ఉంది కాబట్టి అప్పుడు వెళ్ళారు. ఇప్పుడు అప్పుడు కూడా సీఎం అప్పుడు కూడా నాకు దాని మీద నేను దేవుని కాదు, నేను యేసు ప్రభునే నమ్ముతాను అని ఫస్ట్ కూడా చెప్పాడు. దానికి అంటే అందువల్లనే రద్దు చేశారంటారా? అందువల్ల ఒకటే కాదు, కల్తీలు కూడా జరిగినాయి కదా చాలా వరకు. నెయ్యి అసలు ఆవుని అలా ఇది చేయటం అనేది అలా కల్తీ జరిగింది కాబట్టి దానివల్ల ఇంకా ఉన్నాయి కాబట్టి అది డిక్లరేషన్ రావాలి కదా. ఆ డిక్లరేషన్ వస్తే దాన్ని బట్టి చెప్పగలం కానీ ముందే చెప్పేయలేం కదా ఏదైనా. అయితే మరి వైసీపీ వాళ్ళు అంటున్నమాట ఏంటంటే ఎలాంటిది తప్పుదేం జరగలేదు అని చెప్పేసి కూడా వైసీపీ అంటున్నమాట. అలాంటి తప్పు జరగకపోతే ముందే రావాలిగా. ఇప్పుడు అది జరిగిందని ముందు తెలిసింది, నేను చేయలేదని నిర్ధారణ రావాలిగా. మరి రాలేదే నిర్ధారణ. అయితే ఇది జూలైలో ఎప్పుడో జరిగితే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు తీసుకురావటం ఏంటంటూ కూడా వైసీపీ అంటున్నమాట. ఇప్పుడు తీసుకురావటం అంటే అది ఇప్పుడు వెలుగులోకి వచ్చింది, ఇప్పుడు దా రాలేదు కదా. జూన్ జూలైలో అంటే అప్పుడు ఎలక్షన్ ఆడబడి అంతా అయ్యింది, మొత్తం ఒక్కోటి చూసుకుంటూ వచ్చింది, ఇప్పుడు బయటపడింది. అది ఇప్పుడు తీసుకురావటం అంటే దాన్ని బట్టి అది అప్పటి వరకు ఎలా ఉన్నారో అది వేరు కదా. ప్రభుత్వం అప్పటి వరకు ఉన్నది వేరు, జూన్ నుంచి వచ్చింది వేరు కదా. అయితే వైసీపీ అంటున్న మాట ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు పదవి ఎక్కువ రోజే దీని శాంపిల్స్ తీసుకెళ్లారు, అప్పుడు లేనిది ఇప్పుడు తీసుకొచ్చి ఫేక్ రిపోర్ట్లు చూపెడుతున్నారంటూ కూడా వైసీపీ అంటున్నారు. అది ఎట్లా వాళ్ళు ఎట్లా తెలుసుకుంటున్నారు, అది ఎలా వచ్చిందని మీరు అనుకుంటారు? అది అంటే ఫేక్ రిపోర్ట్లు చూపెడుతున్నారు, ఎటువంటి ల్యాబ్కి తీసుకెళ్ళలేదా అంటున్నారు కదా. ఎటువంటి ల్యాబ్ తీసుకెళ్ళిపోతారు? ల్యాబ్ రిపోర్ట్ ఎట్లా వచ్చింది మరి శాంపిల్ది? ల్యాబ్ రిపోర్ట్ వాళ్ళు చెప్పరు కదా, మరి ల్యాబ్ ఎలా చెప్పింది? అది ల్యాబ్ది కూడా గుజరాత్ది ఇక్కడది కాదు అని చెప్పేసి వాళ్ళు అంటున్నమాట. మరి ఇక్కడదే అని ప్రూఫ్ అయింది కదా, మరి దాని గురించి ఇంకా తెలియలేదా? మరి వైసీపీ వాళ్ళు ఇలా మాట్లాడటం ఎంతటి కరెక్ట్? ఇప్పుడు అంతకుముందు మరి ఎంతవరకు చేసింది, అంతవరకు ఎంతమంది అరెస్ట్ చేసింది, ఎంతమందిని లోన్ వేసి కొట్టారు, ఇవన్నీ మరి అప్పుడు ఎందుకు చేసింది, ఇప్పుడు ఎందుకు అట్లా అంటున్నారంటే ఇప్పుడు అధికారం అనేది ఈడ అలా చేయలే,